అర్బన్ ఏరియాస్‌లో ఏదైతే ఉందో డోర్ టు డోర్ కలెక్షన్ అనేది 100% ఏర్పాటు చేసే విధంగా చేసుకుంటున్నాము. అది ఇటీవల మనకి దాదాపు 80-90% వరకు ఉంది. దీన్ని 100% ఈ మార్చికి చేయాలనే ప్రణాళిక ఉంది. దీనికన్నా ముఖ్యంగా ప్రజలందరూ కూడా భాగస్వామ్యంతో సెగ్రిగేషన్ ఇంపార్టెంట్. అంటే ప్రతి ఇంట్లో కూడా తడి చెత్త, పొడి చెత్త అనేది ఏదైతే ఉందో ఇది వేరు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రేక్షకులందరికీ కూడా నా విజ్ఞప్తి ఏమంటే దయచేసి ప్రతి ఒక్కరం కూడా మన ఇంట్లో సెల్ఫ్ డిసిప్లిన్ పాటిస్తూ ఈ తడి చెత్త, పొడి చెత్తని సపరేట్ చేద్దాము. ఎందుకంటే ఎప్పుడైతే మనం తడి చెత్త, పొడి చెత్త సపరేట్ చేస్తామో అప్పుడు ఇది ట్రీట్మెంట్ చేసేదానికి సులభతరంగా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో చాలా రీసైక్లబుల్స్ హై వాల్యూ ఉన్నాయి. ఈ హై వాల్యూ రీసైక్లబుల్స్ అన్నీ కూడా ప్లాస్టిక్ కావచ్చు, పేపర్ కావచ్చు, కార్డ్బోర్డ్ కావచ్చు, ఇవన్నీ కూడా దాని వాల్యూ బాగా ఉండాలంటే కంపల్సరీగా సెగ్రిగేషన్ జరగాల. సెగ్రిగేషన్ జరగకపోతే ఏమవుతుందంటే రెండు మిక్స్ చేసేస్తే దాని వాల్యూ చాలా పడిపోతూ ఉంది. అలాగే మనం ట్రీట్మెంట్ చేయలేని పరిస్థితి వస్తుంది. అందుకని ప్రేక్షకులందరికీ కూడా నా విజ్ఞప్తి ఏమంటే సెగ్రిగేషన్ అనేది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటి నుంచి ఖచ్చితంగా మీరు మొదలు పెట్టండి. ఇది మొదలు పెడితే ఏమవుతుందంటే ప్రభుత్వానికి కొద్దిగా సులభతరం అవుతుంది. అంటే ప్రభుత్వం అంటే నా ఉద్దేశము అర్బన్ లోకల్ బాడీస్ కానీ, రూరల్ లోకల్ బాడీస్ కానీ సులభతరం అవుతుంది. ఎప్పుడైతే తడి చెత్త, పొడి చెత్త వేరుగా చేస్తామో అప్పుడు అక్కడ మనము రకరకాల ట్రీట్మెంట్ ప్రాసెస్ పెట్టేదానికి ఉంది. అంటే ఇందాక నేను చెప్పినట్టు మనము కంపోస్ట్ జనరేట్ చేసేదానికి కానీ, కరెంటు జనరేట్ చేసేదానికి కానీ, సిబిజీ జనరేట్ చేసేదానికి కానీ, అలాగే ఎంఆర్ఎఫ్ ద్వారా రీసైక్లబుల్స్ అన్నిటిని కూడా సపరేట్ చేసేదానికి కానీ అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా మనము ప్రణాళికాబద్ధంగా చేయడం జరుగుతుంది.